దేవుడి దగ్గర పెట్టిన పువ్వులతో ఈరోజు మనం ధూపపు కడ్డీ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను చూడండి. ఇలా పువ్వులు వాడిపోయిన తర్వాత వాటిని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలాగ ఫైన్ పౌడర్ చేసుకోండి. చాలా మెత్తగా కావాలి. అందులో ఒక 5 కర్పూర బిళ్ళలు అండ్ జవాదు పౌడర్ అనేసి మనకి దొరుకుతుందండి. పూజా స్టోర్స్లో అడగండి. ఇది కొంచెం వేయండి. దీంతో చాలా మంచి సుగంధం వస్తుంది. తర్వాత ఇది వేసిన తర్వాత ఇది దశాంగం పూజా స్టోర్స్లో ఇది కూడా దొరుకుతుందండి, అడగండి. దశాంగం పౌడర్ అంటారు. మనకు దేవాలయాల్లో మంచి సువాసన వస్తుంది కదా, దీనివల్లనండి. తర్వాత ఇందులో ఆవు నెయ్యి తీసుకొని ఇది కొంచెం అందులో వేసుకోండి. ఇవన్నీ బాగా కలిసేలా మంచిగా మిక్స్ చేయండి. దాని తర్వాత ఇందులో కొన్ని వాటర్ వేసి మంచిగా మిక్స్ చేయండి. ఇలాగ ముద్ద రావాలి. మంచిగా చాలాసేపు మంచిగా కలుపుకోండి. ఇప్పుడు దీనిని ఒక కోన్ షేప్లో, ధూపపు కడ్డీలు కోన్ షేప్లో ఉంటాయి కదండి, అలా తయారు చేసుకోవాలి. దీనిని ఇలాగా ఎన్ని తయారైతే అన్ని చేసుకొని ఎండలో ఒక 2 days ఇలా డ్రై అవ్వనివ్వండి. ఇలా డ్రై అయిపోతాయి. 2 daysలో ఇలా డ్రై అయ్యాయండి. నాకు చాలా బాగా డ్రై అయ్యాయి. ఇప్పుడు ఒకదాన్ని తీసుకొని దాన్ని వెలిగించి చూపిస్తాను చూడండి. ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వెలుగుతుంది. స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది. మనం మార్కెట్లో తీసుకునే ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా, సేమ్ అలానే ఇది కూడా అలానే మంచి స్మెల్ వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.